కాకుండా పైపెచ్చు అపోజిషన్ లీడర్ని వచ్చి మీరు నిందిస్తున్నారే, మీ కింద మచ్చ పెట్టుకొని మళ్ళీ తిరిగి అడిగితే మీరు వచ్చి మాట్లాడతారా? ఇదేనా మీ సంస్కారం? ఇంతకుముందు ఏదో అన్నారు, ఏదో వాళ్ళు చూశాను, వాళ్ళు ఎవరో మాట్లాడితే పర్వాలేదని మాట్లాడిన వాళ్ళందరూ ప్రజల జీవితంలో ఉన్నవారు, ప్రజల నుంచి ఎన్నుకోబడినవారు, మంత్రులుగా చేసినవారు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని లోపలి పనిచేసిన మనుషులు మాట్లాడారు. అంతే, అలకాజనం ఎవరు నీలాగా అలకాజనం కాదు ఎవరు కూడా అక్కడ. గుర్తుంచుకోండి. వ్యక్తిగతంగా మీరు వచ్చి చంద్రబాబు నాయుడు ఉండి ఆయన దగ్గర ముత్యాలు ముగ్గు వేసుకుంటే వద్దన్నాం మేము. ఆ కార్యక్రమాలు చేసుకోండి, మాకు అభ్యంతరలే. కానీ రాష్ట్రానికి మాత్రం నష్టపెట్టద్దు. మీ లాలూచి రాజకీయాలతో, మీ వ్యక్తిగత స్వార్థాలతో, మీకున్న వ్యక్తిగత ఎజెండాలతో దయచేసి రాష్ట్రాన్ని నష్టపెట్టద్దని చెప్పని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. అయిపోయింది. 4వ తారీఖున మళ్ళీ ఇస్తే మళ్ళీ బాగుంటుందో బాగోదని ఇదొక కొత్త డ్రామా. ఇప్పటికీ చెప్తున్నాం, పూర్తిగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటే చీకటి ఒప్పందంతో చేస్తున్న కార్యక్రమం ఈవిడితో అయింది. మరి ఎందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎందుకు చేయలేదు? ఎందుకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సి వచ్చింది? ఎవరి కళ్ళు గందలు కడదాం అనుకుంటున్నారు? ఇది వాస్తవం కాదా? నిన్న చూసాం నీతి ఆయోగ సమావేశంలో జరిగిన పరిష్కారం, జరిగిన సమస్యలు, జరిగిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిన్న చూసాం. నీతి ఆయోగ సమావేశంలో వంగి దండాలు పెట్టాం. ఓకే, ప్రధానమంత్రి గారికి వంగి దండం పెట్టచ్చు, తప్పు కాదు, ఏది ఒక గౌరవప్రదం అనుకుంటే. కానీ నీ ఆహాలు, నీ భావాలు, నీ తాలూకా నీ భాష, ఈ రాష్ట్రం గురించి ఏ విధంగా అక్కడ వచ్చి నువ్వు ప్రొటెస్ట్ చేశారు, ఏ విధంగా మీరు నిరసన తెలియజేశారు, ఏ విధంగా మీరు వచ్చి అక్కడ ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో రిజిస్టర్ చేశారు, మిగతా ముఖ్యమంత్రి ఈ సమస్యని మీరు ఎలుగెత్తారు, అది కావాలి. ఇక్కడ శూన్యం, సున్నా. ఎంతసేపు ఇక్కడికి వచ్చి మీకు తాలూకా మాటల గారితో, మీకు వచ్చిన గజకన్న కుక్కర విద్యలతో మబ్బు పెడదామనుకుంటే మాత్రం ఇది కాదు. వీటికన్నిటికీ చర్మగీతం పాడడానికే, ప్రజలను సమాయత్తం చేయడానికే రేపు 30వ తేదీ నాడు అనంతపురం వేదికగా రాష్ట్ర ప్రధానికానికి ఈ వంచనపై గర్జన దీక్షని చేపట్టామనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాం. ఓకే, ఇంకేమన్నా చెప్పండి. చెప్పు. ఎవరండి? గంటా శ్రీనివాసరావు గారా? వైసీపీలోనా? ఇదో మరి మీరు చెప్తున్నారు, మరి మాకేదో తెలియదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇలాగే అడిగి ఉంటారు ఎవరు మా జన సెక్రటరీ గారిని, ఈసీఐడి గారిని. ఆయన సమాధానం చెప్పారు కదా ఒక వారం రోజుల కింద. ఎక్కడో ఆ క్లిప్పింగ్లు ఏముంటాయి చూసుకుని ఒకసారి చూడండి, అది దాంట్లో ఏముంటాయో. మా పార్టీ విధానం పట్ల, మా నాయకుడి పట్ల అంకిత భావంతో ఉన్నవారు వస్తే స్వాగతిస్తూ అందులో కానీ వచ్చే మనుషులు వ్యవహారాలు కూడా చూసుకుంటారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.